హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి, ఫుల్గా తాగేస్తారనమాట. నేను చేసేది ఏంటనుకుంటున్నారా? కస్టర్డ్ యాపిల్ అండి. కస్టర్డ్ యాపిల్ అంటే ఫ్రూట్ సలాడ్ అంటారు కదా మీ భాషలో, అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ బాగా కాచుకున్న తర్వాత ఒక పొంగు వస్తుంది. నేను ఫాస్ట్గా చూపించేశాను, అంటే మధ్యలో ఒక క్లిప్ మిస్ అయింది. సో అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ మీద బౌల్ తీసుకొని ఆ బౌల్లో మిల్క్ వేసుకోవాలి. నేను 1 లీటర్ తీసుకున్నాను మిల్క్. 1 లీటర్కి 1 గ్లాస్ వాటర్ పోసాను. బాగా మరిగిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలి మనకు సరిపోయేంత. నేనైతే ఒక 1/2 కిలో వేసుకున్నాను. షుగర్ కరిగేటప్పటికి మనం పక్కన ఒక చిన్న గ్లాస్ తీసుకొని దాంట్లో కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది. వీటిలో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. నేనైతే వెనిలా తీసుకున్నాను. దాన్ని ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకోవాలి. థిక్నెస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళకి 3 స్పూన్స్, లేదు నార్మల్గా చాలు అనుకుంటే 2 స్పూన్స్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంటే డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతుంది. సో అలా కాకుండా ఇలా గ్లాస్లో తిప్పుకున్నాం అనుకోండి స్పూన్తో, లూజ్గా లిక్విడ్లా ఉన్నప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది. అది పోసి ఒక 5 మినిట్స్ ఫ్రెండ్స్, అంటే వదిలేయకూడదు, తిప్పుతూ ఉండాలి గరిటెతో. సో థిక్నెస్ వస్తుంది, ఎందుకంటే కింద గడ్డలు కట్టకుండా ఉంటుంది. బాగా మరుగుతున్నప్పుడు బాగా కలిపెట్టాలన్నమాట దాన్ని గరిటెతో. అయిపోయిన తర్వాత కొంచెం థిక్నెస్ చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది హీట్గా ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ వేసామనుకోండి, అదేంటి అంటే బ్లాక్ అయిపోతాయి ఫ్రూట్స్. హీట్ మీద వేయకూడదు. అందుకని 1 అవర్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా బయట కానీ వదిలేయాలన్నమాట, మూత పెట్టేసి. అంతలోపు మనం ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. మీకు ఏ ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా పిల్లలు తినట్లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బనానా, ప్రొమోగ్రానేట్, యాపిల్, గ్రేప్స్ అండ్ పైనాపిల్ వేసాను. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను, అది కూల్ అయిపోయింది. సో ఫ్రూట్స్ అన్నీ వేసేసాను కట్ చేసినవి. బాగా కలుపుకొని మీకు నచ్చితే ఇలా అయినా తాగేయచ్చు, లేదంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.